ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు, ఈస్టర్ శుభాకాంక్షలు. మీకందరకు, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ మరి ఈస్టర్ శుభాకాంక్షలు. క్రైస్తవులకు ఉన్న ముఖ్యమైన పండుగలు రెండు. ఒకటి క్రీస్తు యొక్క పుట్టుక, మరొకటి క్రీస్తు యొక్క పునరుత్థానం. యూదులకైతే 7 పండుగలు ఉన్నాయి. అందులో 3 ముఖ్యమైన పండుగల కింద వర్గీకరించారు, 3 గ్రూప్స్ కింద. మనకిప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత మనకి రెండే 2 పండుగలు. ఒకటి ఒకటి క్రిస్మస్ పండుగ, మరొకటి మరి ఒకటి క్రిస్మస్ పండుగ, మరొకటి క్రీస్తు యొక్క పునరుత్థానం. అంచేత మరి మనం ఇప్పుడు గమనించి చూసుకుంటే ఈ పునరుత్థాన పండుగ మనకి అందరికీ చాలా ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే పునరుత్థానం లేకపోతే క్రైస్తవత్వమే లేదు. దెర్ ఇస్ నో క్రిస్టియానిటీ. అంచేత పునరుత్థాన పండుగ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య భాగాల్లో మత్తయి సువార్త ఈ దినం కొరకై పొందుపరచబడిన వాక్య భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలల్లో పడి వెళ్ళుచున్న ఇది కాదు. మీకందరికీ హ్యాపీ ఈస్టర్, ఈస్టర్ శుభాకాంక్షలు. హీఈస్ రైజన్ అని, హీఈస్ రిజన్ అని ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అనేసి మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఖాళీ సమాధిని మనం చూస్తున్నాం. ఎంప్టీ టోమ్. ఈ ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు చాలామంది హ్యాపీ ఈస్టర్ అనగానే ఏది నాకు ఎగ్గేది అంటారు కదా. సో మే ద స్పిరిట్ ఆఫ్ ఈస్టర్ బ్రింగ్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఏ ఫెస్టివిటీ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. కిందేమో ఎగ్స్ డిఫరెంట్ కలర్స్ వేసి పెట్టారు. ఈస్టర్ అనగానే ఇక్కడ మనకి ఇప్పుడు కొన్ని చోట్ల ఆంధ్రాలో కానీ మన తెలుగు ప్రజల్లో పెద్దంత ఎగ్స్ గురించి ఆ కల్చర్ లేదు. అయితే మరి కొన్ని చోట్ల ఈ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. ఎలా అంటే ఈస్టర్ అన్నప్పుడు వారు ఎగ్స్ షేర్ చేసుకుంటారు, బాయిల్డ్ ఎగ్స్. ఈ ఎగ్స్ కలర్స్ వేసి ఈ విధంగా వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఈస్టర్ దినాన ఖచ్చితంగా మనకి కూడా కువైట్లో అయితే నేషనల్ ఎవాంజలికల్ చర్చ్లో ఎగ్స్ చిన్న కేక్ పీసు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఎర్లీ మార్నింగ్. సన్ రైజ్ సర్వీస్ అని దానికి వెళ్ళినప్పుడు. దీని యొక్క అర్థం ఏంటంటే మరి క్రైస్తవేతరులకు, నేను కువైట్లో పనిచేసేటప్పుడు హౌసింగ్ అథారిటీ దాంట్లో పనిచేస్తుంటే నన్ను రేపు డిస్టర్బ్ చేయకండి, రేపు నేను రాను, మాకు పండుగ అన్నాను అంతే. వెంటనే వాళ్ళు నాకు హ్యాపీ ఈస్టర్ అని చెప్పి ఇది ముసుగేసుకున్న లేడీ నన్ను అడిగింది, నాకు రేపు ఎగ్ తెస్తావా, ఈస్టర్ ఎగ్ అని అడిగింది. నేను షాక్ అయిన ఒకసారి. వాళ్ళకి అంత పరిజ్ఞానం ఉంది. ఇదేంటంటే ఈస్టర్ రోజున ఈ ఎగ్స్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, లేకపోతే ఎందుకు ఇచ్చి విష్ చేస్తారు అంటే, మరి ఎగ్ మామూలుగా అది లోపల ఎక్కడో పెట్టేసినా సరే దానిలో జీవం ఉంది. అది ఆ కోడి పిల్ల అయినప్పుడు అందులోంచి జీవంతో బయటకు వస్తుంది. మామూలుగా ఎగ్ని ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. అయితే వన్స్ కోడి పొదిగినప్పుడు అందులోంచి పిల్ల బయటకు వస్తుంది. అనగా ఆ జీవము ఆ గుళ్ళను పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అంటే యేసు ప్రభుని సమాధిలో పెట్టినాను, ఆ రాయి దొర్లించుకుని జీవంతో బయటకు వచ్చాడు అనేది
తెలియజేయటం కొరకు ఎగ్లో నుంచి కోడిపిల్ల ఒక 21 రోజులు మనం దాన్ని దాని మీద కూర్చుని ఉంటే కోడి పిల్ల ఎలా బయటకు వస్తుందో ఆ విధంగా మరి ఎగ్లో జీవం ఉంది, అది మృతం అవ్వలేదు అని తెలియచేయటం కోసం యేసుప్రభు ఏం చెప్పాడు? నేనే జీవమును, మార్గమును, సత్యమును. అంచేత ఆ జీవము ఎగ్లో ఉందని దానికి సాదృశ్యంగా ఎగ్స్ ఈస్టర్ రోజున డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఇకపోతే మన వాక్య భాగము ఇక్కడ ఈ పునరుద్ధానానికి సంబంధించిన వివరాలు, పునరుద్ధాన సువార్త అంటే ఈ న్యూస్, ఈ గుడ్ న్యూస్ స్త్రీల ద్వారా మరి అపోస్తలులకు తెలియజేయబడింది. 12 మంది శిష్యులు ఉన్నారు. ఒకడేమో చచ్చిపోయాడు ఆల్రెడీ. ఎలాగా? ఉరి పోసుకుని యోధ యేసుప్రభుని అప్పగించి చనిపోయాడు. మిగిలిన 11 మంది అపోస్తలులకు ఈ ఆయన పునరుద్ధానుడయ్యాడనే విషయము మరి స్త్రీల ద్వారా తెలియజేయబడింది. స్త్రీలు అబలులు సైతాను వల్ల చిక్కుకొని పాపము చేసినను. స్త్రీలు అబలులు మనం చెప్తా ఉంటాం కదా మన తెలుగు భాషలో. అయితే మరి తిమోతి మొదటి పత్రికలో ఏం చెప్తుందంటే, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మరి మొట్టమొదట ఆదిలో ఏదెను తోటలో సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది? స్త్రీ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే అబలులు. ఈ రోజుల్లో డబ్బులు కావాల్సి వచ్చినా, రికమెండేషన్ కావాల్సి వచ్చినా, ఏదన్నా ప్లాన్ చేయాలన్నా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారంటే స్త్రీ దగ్గరికే వెళ్తారు. ఇన్సూరెన్స్ వాళ్ళు, పాలసీ తీసుకోవాల్సి వచ్చిన ఇన్స్టాల్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అమ్మగారి దగ్గరికి వెళ్తారు ముందు. ఇక అమ్మగారు ఓకే అయితే ఏదో రకంగా ఇంకా వాళ్ళు భోజనం పెట్టినప్పుడు ఏదో టైంలో అది కంపల్సరిగా కన్విన్స్ చేసేస్తారు. అందుచేత మరి మొదటిలో ఏదైనా తోటలో స్త్రీ సాతానుచే మోసపరచబడింది. మరి ఏ స్త్రీ చేతైతే బడి పాపం ప్రవేశించిందో అదే స్త్రీ రక్షకుని భరించుటకును, రక్షణ మహిమావార్త అపోస్తులకు అందించుటకును అపోస్తులైరి. ఎక్కడైతే పాపం మరి స్త్రీ ద్వారా ఎంటర్ అయిందో అదే స్త్రీ ద్వారా మరి ఈ పునరుద్ధాన సువార్త ప్రకటించడం అయింది. మనం ఫోటోల్లో చూస్తుంటే చెట్టు మీద నుంచి అంటే మ్రాను మీద నుంచి ఒక పెద్ద కొండ సిలువ లాంటి పాము వచ్చి అవ్వతో సంభాషిస్తున్నట్టుగా మనం పిక్చరైజ్ చేస్తుంటారు. ఏ మ్రాను మీద నుంచి పాపము లోకంలోనికి ఎంటర్ అయిందో అదే మ్రాను మీద యేసు ప్రభు మరి సిలువలో అనగా సిలువ వేయబడి రక్తం చిందించడం వల్ల మనకది విమోచన వచ్చింది. అంతేకాకుండా ఏ ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపం ఎంటర్ అయిందో అదే ఆదాము యొక్క పుర్రె కూడా ఆ కపాలం అనబడే ఆ ప్రాంతంలో ఉందని తర్వాత మరి జియాలజిస్ట్ కనుక్కున్నారు. ఆర్కియాలజిస్ట్, జియాలజిస్ట్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీ ద్వారా పాపము మరి లేదా స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడితే అదే స్త్రీ గర్భాన్న రక్షకుడు ఉదయించాడు. ఆ రక్షకుణ్ణి తను భరించింది. అదే మరలా స్త్రీ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన సువార్త మొట్టమొదటిగా అపోస్తులకు తెలియజేసిన అపోస్తులైరి ఆ స్త్రీలు. కాబట్టి లూకా సువార్త 24వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు,
యోహన్నయు యాకోబు తల్లి అయిన మరియయు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు, అంటే టోటల్ ఈ స్త్రీలు గ్యాంగ్ ఈ యొక్క పునరుద్ధాన సువార్త ప్రకటించారు. రక్షణ సువార్త ప్రకటించింది అపోస్తలులైతే, వారికి పునరుద్ధాన సువార్త ప్రకటించింది మరి ఈ స్త్రీలు. అందుచేత మార్క్ సువార్త 16వ అధ్యాయము మొదటి నుంచి మనం ఒకసారి గమనించినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. కాబట్టి మొట్టమొదటిగా చూసింది ఎవరు? స్త్రీ. ఆ స్త్రీ ఎవరు? మగ్దలేనే మరియ యేసును ముందుగా చూచింది. అయితే సమాధి ఖాళీగా ఉందని మొట్టమొదటిగా చూసింది ఎవరంటే యోహన్న. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. చాలా ప్లాన్డ్గా ముందుగా సుగంధ ద్రవ్యాలు కొని పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ సుగంధ ద్రవ్యాలతోటి ఆయనను అభిషేకించాలనేసి. ఆదివారము పెందలకడనే లేచి, ఇదే విశ్వాసంతో ఇదే ట్రెడిషన్ మనం ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం. అందుకని ఆదివారము తెల్లవారుజామున మనము ఆ రోజున మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమేయు యేసు దేహమును సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకించాలని వారు ఏ విధంగా సమాధుల దొడ్డికి వెళ్ళారో మనము కూడా అదే ట్రెడిషన్, అదే అలవాటును కంటిన్యూ చేస్తూ మరి సమాధులు దొడ్డికి వెళ్ళి మన పితరులు కూడా ప్రభువు నందుండి నిద్రించిన వారు, మరణించిన వారు, వారు ఆ విధంగా మరి వారు కూడా పునరుద్ధానం అవుతారని విశ్వాసం కలిగి, నిరీక్షణ లేని ఇతరుల వలె కాక మనము క్రీస్తులో మనము నిత్యము జీవించుంటాము, క్రీస్తులో మనం పునరుద్ధానం అవుతామనే నమ్మకంని రుజువు చేసుకుంటాం కొరకు మనము ఆదివారం తెల్లవారుజామున మరి మన బంధువులు, పితరులు ఎవరైనా ఉంటే వారి సమాధులు దర్శించటము ఒక అలవాటు. కొన్ని ప్రాంతాల్లో మంచి శుక్రవారం రోజున వెళ్తారు, కొన్ని ప్రాంతాల్లో శనివారం వెళ్తారు. ఎక్కువ శాతం ఆదివారం తెల్లవారుజామున వెళ్తారు. అయితే కొంతమంది ఇది బైబిల్లో ఎక్కడ రాసింది, వెళ్ళకూడదు, వెళ్ళని అవసరం లేదు అని వారు వాదిస్తూ ఉంటారు. ఆ వాదనలన్నీ అది వేరే పరిస్థితి.
కొంతమంది మరి సర్వ పరిశుద్ధుల దినము నవంబర్ 1వ తేదీ ఆ రోజున కానీ సర్వ ఆత్మల దినము ఆల్ సోల్స్ డే సర్వ ఆత్మల దినం ఆ రోజు ఎక్కువగా సమాధులను దర్శిస్తూ ఉంటారు. మరి ఈ స్త్రీలు సమాధులను దర్శించి ఈ విశ్రాంతిపురాన్ని అక్కడున్న ఆ యొక్క మృతదేహాన్ని ఈ అత్తరుతో పూయవలనని ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని వారు మరి ఇది పెద్ద రాయి పెట్టారు కదా, ఇది ఎలా దొర్లించాలని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు వారు వెళ్ళి చూసేటప్పటికి ఆ రాయ దొర్లించి ఉంది. సో పునరుద్ధానం అనంతరం జరిగిన మార్పులు, పునరుద్ధానం జరిగింది, యేసుప్రభు లేచాడు, ఈ స్త్రీలు ముందుగా అపోస్తలులకి చెప్పారు, అన్నీ బాగానే ఉన్నాయి. పునరుద్ధానం జరిగిన తర్వాత చారిత్రాత్మక మార్పులు ఏం జరిగినవి అని చూస్తే మరి 2 మార్పులు ముఖ్యంగా జరిగినాయి. మొదటిది, మన ప్రభుని పునరుద్ధానం వల్ల ఆదివారమును ప్రభుని పరిశుద్ధ దినముగా ఆచరించట మొదలైంది. మరి క్రీస్తు శకము 325 నుండి రోమా సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ ఆదివారంను అధికారంగా సెలవు దినముగా అమలు చేయటం ప్రారంభించాడు. ఇది మనకందరికీ తెలిసిందే. ఎవరైతే యేసు ప్రభుని సిలువ వేసి అధికారం కలిగి ఉన్నారో రోమా ప్రభుత్వం, అదే రోమా ప్రభుత్వానికి సంబంధించిన ఆ చక్రవర్తి 325వ సంవత్సరంలో ప్రభువుని అంగీకరించి అందరూ ప్రభువుని అంగీకరించాలి, ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్ క్రిస్టియానిటీ, మరి ఆదివారం అందరూ ప్రార్థన చేసుకుంటానికి సెలవుగా ప్రకటించాడు. ఆదివారం ప్రార్థన చేసుకోవాలని ఆ రోజుల్లో 325వ సంవత్సరం క్రీస్తు శకంలో రోమా సామ్రాజ్యపతి అయినటువంటి కాన్స్టంటైన్ అధికారంగా ఆదివారం సెలవు ప్రకటించాడు. ఇది ఎంత చారిత్రాత్మకమైన మార్పు మనకందరికీ తెలుసు. అంతకుముందు యూదులు మరి సబ్బాతు దినం ఆచరించేవారు, శాబత్ అంటారు, శనివారం వారు ఏం పని చేయరు. ఇంకా శనివారం ఇప్పటికీ కూడా ఇస్రాయెల్ దేశంలో పనిచేస్తున్న మెయిడ్స్ ఎవరిని ఉంటే వాళ్ళకి శనివారం ఆదివారం 2 రోజులు సెలవు, శుక్రవారం మధ్యాహ్నం నుంచే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తారు. కాబట్టి ఆ విధమైన శనివారము సెలవు దినముగా వారు ఆచరించే ఈ యూదా సామ్రాజ్యంలో మరి రోమన్ ఎంపరర్ ఆదివారము సెలవు దినంగా ప్రకటించి శనివారం కాదు ఆచరించుట, క్రీస్తు పునరుద్ధానం చెందింది ఆదివారం కాబట్టి మరి ఆదివారము ఆరాధించాలి అని ఒక రూల్ పాస్ చేశాడు. రెండవది, ప్రభురాత్రి భోజన సంస్కార ఆచరణ. ఆదివారము అందరూ కూడినప్పుడు, పౌలు గారు మీరు తర్వాత పత్రికల్లో చూస్తే ఆదివారము మీరు సమాజ మందిరంలో సమాజంగా కూడినప్పుడు మరి ఈ ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించండి అని మరి కొరింథీ పత్రికలో 12-13 అధ్యాయాల్లో ఆ సంస్కారం యొక్క విశిష్టత, ఎందుకు ఆచరించాలి, ఎలా ఆచరించాలి అని చెప్తూ, మీరు నేను వచ్చినప్పుడే కాకుండా ఆదివారం సమాజ మందిరంగా కూడినప్పుడు కానుకలను సేకరించండి ఆదివారం అని మరి పౌలు గారు మనకి వివరించి ఉన్నాడు. కాబట్టి 2 చారిత్రాత్మకమైన మార్పులు జరిగినాయి. ఒకటి ఏంటంటే యేసు ప్రభు పునరుద్ధానం చెందిన తర్వాత ఆదివారం సెలవు దినముగా మరి ప్రకటించబడింది 325వ సంవత్సరం నుంచి. రెండవది, అదే ప్రభురాత్రి భోజన సంస్కారము ఆదివారము ఆచరించటము మొదలుపెట్టాం. అప్పటి వరకు శనివారం ఆచరణ, యేసు పునరుద్ధానం అయిన తర్వాత మరి ఆదివారము ఆరాధించటము మొదలుపెట్టాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 13వ వచనం, మృతుల పునరుద్ధానము లేని ఎడల
క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టుగా ఉన్నట్లయితే మరి ఇంకా పునరుద్ధానం ఏముంటది? కానీ మరి దేవునిని అంగీకరించిన బిడ్డలకు పునరుద్ధానం ఉంది. ఇదేంటంటే మామూలుగా మనం రాత్రి పడుకుంటే 8 గంటలు నిద్రపోతాము. ఒకవేళ మనకేమన్నా ఆపరేషన్ చేస్తుంటే అక్కడ ఎనస్థీషియా ఇవ్వటం వల్ల ఎక్కువసేపు మత్తుగా నిద్రపోతాము. క్రైస్తవ మరణము ఏంటంటే అది ఒక లాంగ్ స్లీప్. క్రీస్తు వచ్చు పర్యంతము వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అందుకని ప్రభువునందుండి మృతులైన వారు లేదా ప్రభువునందు నిద్రించిరి అని రాస్తారు, కానీ చచ్చిపోయారని ఏమి రాయరు. వారు ప్రభువులో నిద్రిస్తున్నారు. రెండవ రాకడలో మరి బోర దూత ఊదినప్పుడు మొదట వీరు లేతురు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మనము చేయు ప్రకటన వ్యర్థమే, మన విశ్వాసమును వ్యర్థమే. కాబట్టి మనం చేసే ఈ ప్రయాస అంతా కూడా, ఈ విశ్వాసం అంతా కూడా వ్యర్థమవుతుంది. ఎప్పుడు? క్రీస్తు ఒకవేళ లేపబడి ఉండని ఎడల. అయితే ఈ లోకంలో ఎంతోమంది వచ్చారు, ప్రవక్తల్లాని అలా ఇలా. కానీ మృతులలో నుండి పునరుద్ధానుడే లేచింది, పునరుద్ధానం చెందింది యేసు ప్రభు ఒక్కడే. ప్రజల కొరకు చనిపోయింది కూడా ఒక్కడే. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క విశిష్టత మనం ఇక్కడ బాగా గమనించవచ్చు. పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసము, మనం చేయు ఆరాధనలు అన్నీ వ్యర్థం. అయితే ఈ దినము మనము 3 అంశములను వాగ్దానములతో ధ్యానించాలని నేను కోరుచున్నాను మిమ్మల్ని అందరినీ. మొదటిది, ఇక్కడ క్రీస్తు ఏ విధంగా మరి సజీవుడై పునరుద్ధానం చెందాడో ఒకసారి వీడియో క్లిప్ చూద్దాం. ఆ పైన మరి చూద్దాం. ఇక్కడ మనం 3 అంశాలు గమనించవచ్చు. యేసు ప్రభు మరి సమాధిలోంచి ఏ విధంగా లేవబడ్డాడు, ఏ విధంగా లేచాడు, ఆ రాయి ఎలా దొర్లించబడింది అక్కడ మీరు చూశారు ఈ వీడియో క్లిప్లో.
ఆ రాయి ఎవరైనా దొర్లించి ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయి ఏమైనా చేస్తారని రోమన్ ఎంపరర్, రోమా గవర్నర్ పిలాతు ఆర్డర్స్ తోటి అక్కడ గస్తీ ఉంది, కాపలా ఉంది. వారు యేసు సమాధికి సం ఆ, గొలుసులతో మరి సీల్ చేసి ముద్ర వేసి అక్కడ వారు కాపలా కాస్తున్నారు. అయితే మరి తెల్లవారుజామున దూత వచ్చి ఆ రాయిని తొలగించడం మీరు చూశారు. ఒక దూత ఎంతమందిని ఒక్కసారి సంహరించగలదనేసి మనం గత కొద్ది వారాలుగా మధ్యలో ధ్యానం చేశాం. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకు పరిచర్య చేయటానికి ఒక దూత వచ్చింది. పేతురు అతని చెవి నరికినప్పుడు, నేను అప్పగించబడకుండా దేవుని చిత్తమైతే దేవుడు ఊరుకుంటాడా? తండ్రి నా కొరకు ఇంతమందిని పంపిస్తాడు దూతల్ని అని మరి అక్కడ యేసు ప్రభు పేతురికి సమాధానం చెప్పాడు. ఈ రోజున మరి ఇక్కడ జరిగిన ఈ విషయాలన్నీ చూస్తే వారందరూ అక్కడ ఉండగానే దూత వచ్చి ఆ రాయి తొలగించి మరి యేసు ప్రభు బయటికి రావటానికి, పునరుత్థానుడై రావటానికి ఆ రాయి మరి అడ్డుగా ఉన్న రాయిని తొలగించింది. ఈ దినం మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్న రాణు వారు, కాపలాదారులు వారు వెంటనే వెళ్ళి పిలాతుకు, మిగిలిన వాళ్ళకి, హైయర్ అథారిటీస్కి వారు ఇన్ఫార్మ్ చేశారు యేసు ఇలా లేచాడు అని. అప్పుడు చరిత్రకారులు ఏం రాస్తున్నారంటే, అలా చెప్పిన వాళ్ళందరికీ సరే అయిపోయింది ఏదో అయిపోయింది, మీరు ఎక్కడ ఏం చెప్పక్కర్లేదు, ఇదేం ఊసెట్టద్దు, జరిగింది జరిగినట్టు మర్చిపోండి అనేసి వాళ్ళకి కొంత ధనం ఇచ్చి వాళ్ళ నోళ్ళు నొక్కేసి అసలేం జరిగిందనేది ప్రపంచానికి తెలియకోకుండా మాఫీ చేశారు. మరి అలా కాకుండా నిజానికి ఏం జరిగిందో మీరు వీడియో చూశారు. ఇక్కడ ఈ వీడియో ఆధారంగా మనము 3 అంశాలుగా ఈ యొక్క ఈస్టర్ సంబంధించిన వివరాలు మనం ధ్యానించగలం. నంబర్ 1 ఏంటంటే తెరవబడిన సమాధి. రెండవది తెరవబడిన నేత్రములు. మూడవది తెరవబడిన మనస్సు. ఈ మూడిటి గురించి మనం కొద్దిగా ధ్యానం చేద్దాం ఈ దినానికి సంబంధించి. తెరవబడిన సమాధి. తెరవబడిన సమాధి ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమునందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరి ఇక్కడ మనం చూసినట్లయితే విజయమునందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. విజయమునందు మరణము మింగివేయును. ఆ విధంగా మరి యేసు ప్రభు యొక్క విజయంతో మరణం అనే ముళ్ళును విరిచేశాడు ఆయన. రెండవది తెరవబడిన నేత్రములు. కొన్నిసార్లు మనం ఈ లోకంలో అన్నీ చూస్తూనే ఉంటాం కానీ చూడం. అవసరమైంది మనం చూడం. ఒక్కోసారి వింటానే ఉంటాం కానీ అవసరమైంది మనం వినం. కాబట్టి 13వ వచనంలో ఇదిగో ఆ దినమందే ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంఘటనలన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అక్కడ మనం చూసినట్లయితే వీరు
ఇద్దరు మనుషులు ఎమ్మాయి మార్గంలో ఎమ్మాయికి వెళ్తున్నప్పుడు యేసు వారి మధ్య నుండి వారితో కూడా నడుస్తున్నాడు. యేసు వారితో ఉన్నాడని వారు గమనించలేకపోయారు. ఎందుకంటే వారి నేత్రములు అంధత్వమునకు లోనైనవి కాబట్టి. అందుకనే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను. మరొక వాక్య భాగంలో యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనంలో అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. సంఘములో మనము అనవసరమైన వాటిని చూడక అవసరమైన వాటిని చూచుటకు నేత్రములు కలిగి ఉండమని మరి మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. మరొక విషయం ఏంటంటే తెరవబడిన మనస్సు. ఇక్కడ ఎమ్మాయికి పోయే వారిని మరి యేసు ప్రభు మూడో వ్యక్తిగా వారు అక్కడికి వెళ్ళే వరకు వారు గుర్తించలేకపోయారు. అప్పటికి వారి యొక్క మరి నేత్రాలు తెరుచుకున్నాయి. సంఘంలో మనం అనవసరమైన వాటిని ఎక్కువగా చూస్తుంటాము. అవసరమైనవి చూడటానికి మన నేత్రాలు తెరవబడాలి. అన్నెసరీ థింగ్స్లో మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపి అట్లా కాన్సన్ట్రేట్ చేసి చూస్తుంటాం. అయితే ఈ దినం మనము ఈ పునరుత్థాన అంశం మీద ఈ పునరుత్థాన సందేశం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము సంఘంలో ఏవి అయితే చూడాలో వాటిని చూడవలననేసి మన నేత్రములు దాన్ని చూస్తానికి తెరవబడాలనేసి వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. తెరవబడిన మనస్సు. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, మరి దానికి ముందున్న భాగాలన్నీ చూస్తే అవి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా యేసు వారి మనస్సును తెరిచి. మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. ఇంకొక వాక్యంలో ఏం చెప్తుందంటే మార్కు 8వ అధ్యాయము 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షించబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను. ఇన్ని చెప్పే వరకు కూడా వారి యొక్క మనస్సు తెరుచుకోలేదు. మరి వారి యొక్క మనస్సు డైవర్ట్ అయిపోయి ఉంది. అప్పుడు మరి వారు ఈ లేఖనాలు గ్రహించేటట్టుగా ఆయన వారి మనస్సును తెరిచాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించుచు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 మంది శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపవు వాటిని వారికి తెలియజెప్పనారంభించి, అప్పుడు వారి మనస్సులు అమ్మో ఇది ఇలా జరుగుతుందే అని అప్పుడు వారికి మరి ఈ విషయాలన్నీ తెరుచుకున్నారని మనం గమనించవచ్చు. ఈ 3 విషయాలు, తెరవబడిన సమాధి, తెరవబడిన నేత్రములు, తెరవబడిన మనసు చూస్తే మనం తెరవబడిన సమాధి, ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఏ సమాధి కూడా తెరిచి ఉండబడటం మనం చూడలేదు. చాలా దేశ నాయకులు సమాధులు అవి కట్టిస్తూ ఉంటారు, అన్ని క్లోజ్డ్. అయితే
యేసు ప్రభు ఒక్క సమాధి మాత్రం తెరవబడి ఉంది. అది ఖాళీ సమాధి. అందుకనే మనకి ఏబి మాసిలమణి గారు హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాట వ్రాసేటప్పుడు ఆయన మరి అందులో చక్కగా వివరించాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరి పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము కలిగించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అనేసి మరి ఆయన రచించిన ఈ యొక్క గీతంలో చక్కగా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు ఆ పాటలో ఖాళీ సమాధిలో మరణమును ఖాళీ సమాధిలో మరణము ఖైదీగా చేసిన నీవే కదా! అలయ అలమయుడగు సాతానుని గర్వము ఖండన మాయే గదా! సాతాను ఇంతవరకు విర్రవీగి రెచ్చిపోయాడు. మరి సాతాను గర్వాన్ని అణచి మరి ఖాళీ సమాధిలో మరణాన్ని కలుగజేసి ఖైదీగా చేసింది నీవే కదా! అని మరి ఆయన చక్కటి ఈ పాట చాలా అనుభవంతో వ్రాశాడు. ఆయన సుమారుగా 98 సంవత్సరాల వరకు జీవించాడు. అదే విధంగా మరి ఆ కన్య కన్య అయిన మరియ గర్భాన ఆయన జన్మించినట్టు వర్జిన్ ఓమ్ అదే విధంగా ఇక్కడ ఎంప్టీ టోమ్ ఆ విధంగా మనం కన్యక గర్భము గురించి పెద్ద పట్టించుకోలేకపోయినప్పటికీ ఖాళీ సమాధి గురించి మరి ప్రపంచమంతా ఆ సమాధి వైపు చూచుట ద్వారా మరి లోకమంతయు ఆ సమాధి వైపునకు ఆకర్షింపబడుచున్నది. చూశారు కదా మీరు? ద హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ దిస్ టోమ్, ఎంప్టీ టోమ్. ఈ రాయి మరి చాలా బరువుగా ఉంటదనేసి చెప్తుంటారు. నాతో పనిచేసిన సిరియన్స్ కొంతమంది నాకు చెప్పారు. ఈ దినాన యెరూషలేంలో ఈ దేవాలయంలో యేసు ప్రభువుని ఎక్కడైతే మరి సమాధి చేశారో ఆ ప్రాంతంలో యాజకులు కిందకు వెళ్ళి మరి వారి ఖాళీ సమాధిలోకి వెళ్ళి ఉట్టి క్యాండిల్స్ తీసుకుని వెళ్తే ఆ తెల్లవారుజామున క్యాండిల్స్ వెలిగించబడతాయి. ఆ క్యాండిల్స్ వెలుగుతున్న క్యాండిల్స్ పట్టుకుని వచ్చి అప్పుడు బయటున్న ప్రజలందరికీ అవి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఖాళీ సమాధిలోనికి వెళ్ళి యాజకుడు అక్కడ వాటిని అంటించుకుని అనగా అక్కడ అగ్ని వాటికి టచ్ అయి బయటకు వస్తాడు. ఈ విధంగా ఖాళీ సమాధిలో నుంచి క్యాండిల్స్ వెలిగించుకుని మరి రావటం మనం చూడవచ్చు. ఆ క్యాండిల్ లైట్‌ని చూచిన వారు ఎవరైతే ఉన్నారో వారు స్వస్థత పొందుతారు. ఆ క్యాండిల్ లైట్ కోసం అనేక మంది పేషెంట్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ క్యాండిల్ లైట్ చూస్తే వారికి స్వస్థత కలుగుతదనేసి. ఇంకా అనేకమైన విషయాల్లో మనం చూస్తే మరి ఖాళీ సమాధి, ఖాళీ తెరవబడిన నేత్రాలు మరియు తెరవబడిన మనస్సు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటే యేసు ప్రభు మనకి 3 వాగ్దానాలు చేసి ఉన్నాడు. 3 అంశాలని. ఒకటేంటంటే క్రీస్తు పునరుద్ధానం వల్ల దేవుడు మనకు 3 వాగ్దానాలు అనుగ్రహించున్నాడు. నంబర్ 1 ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము మరి సంస్కార ఆచరణ. ఎప్పుడు కూడా సంస్కారం ఇచ్చేటప్పుడు మరి ఈ యొక్క సంస్కారం ద్వారా ఈ బల్ల ద్వారా పరిశుద్ధ బల్ల ద్వారా మీ పాపములన్నీ క్షమించబడినవని నమ్మకంతో మనం చేస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువే చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ విధంగా చెయ్యండి అని. ఆ విధంగా మనము మరి పాప క్షమాపణ నిమిత్తము
ఈ సంస్కరణ ఆచరణ మనం చేస్తున్నాము. రెండవది దైవశక్తి వాగ్దానం. ఈ విషయంలో కూడా మరి మనం దైవశక్తి వాగ్దానం మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అనేక ప్రజలు అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మొదటి దశలోనికే పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. సో ఈ పునరుద్ధాన పండుగ ఆచరించుచున్న మనము మరి యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడని మనం నమ్ముతున్నాము. అదే ప్రకారంగా యేసునందుండి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని మనం విశ్వసిస్తున్నాం. ఆ విధమైన వాగ్దానము ఆయన మనకు అనుగ్రహించాడు. నేను భూలోకానికి వెళ్ళి అందరి కొరకు మరణించి తిరిగి ఏ విధంగా లేచి వస్తానో అదే రీతిలో మరి ఆయన మనకు కూడా ఆ వాగ్దానాన్ని దైవశక్తి సంబంధించిన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే సంస్కారం తీసుకునేటప్పుడు ఎవరైతే ఆ సంస్కారంలో పార్టిసిపేట్ చేస్తారో వారు మరి నిత్యజీవం పొందుకునే వరకు మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞను ఫాలో అవుతూ ఆ సంస్కారం ద్వారా యేసు రక్తమును యేసు శరీరమును తిని ఆ రక్తమును పానం చేయటం ద్వారా నిత్యజీవనకు మనం నడిపించబడతాం. మూడవది అంతిమ విజయ వాగ్దానము ఏంటంటే తన కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ మరి కలుగుచున్నది. కాబట్టి మనము ఈ యొక్క అంతిమ విజయ వాగ్దానం గురించి మనమందరము మరి దేవుని ఒకసారి ధ్యానం చేసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము సమస్తమును తనకు లోపరుచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అనగా మనం చూస్తే మరి 3 వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఒకటి ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తం సంస్కారము ఆచరించినప్పుడు ప్రభు వల్ల ఆచరించినప్పుడు మరి మనకు మన పాపములన్నిటినీ క్షమించి ఇక ఎన్నడనూ వాటిని గుర్తు చేసుకోనని ప్రభు చేసిన వాగ్దానము నీలోనున్న రాతి గుండెని తీసివేసి మాంసం గుండెని ఇస్తాను అని ఆయన చేసిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే దినాలు వచ్చినాయి, నెరవేర్చుకున్నాడు. ఆ విధంగా మన పాత పాపములన్నీ కూడా ఆయన మర్చిపోయాడు. రెండవది దైవశక్తి వాగ్దానం అనగా మరి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారంగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఇది మన నిరీక్షణ. ఇది ఎవరైతే నమ్ముతారో మరి వారు క్రైస్తవ నిరీక్షణ కలిగిన బిడ్డలు. చివరిగా అంతిమ విజయ వాగ్దానం ఇదేంటంటే మరి కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నదనేసి ఇక్కడ చెప్పబడుతుంది. ఈ పునరుద్ధాన దిన సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హృదయాలు తెలుసుకోవాలి. మన హృదయాల్లో క్రీస్తుని మనం మరి చేర్చుకోవాలి. మన నేత్రాలు అంధత్వంతో మూసుకుని ఉంటే మరి మనకు తెరవబడిన నేత్రములని మరి మంచి నేత్రాలు దయచేయమనేసి మనం ప్రార్థించాలి దేవుణ్ణి. అదేవిధంగా మరి తెరవబడిన సమాధి నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. లోకంలో ఎవరి సమాధి కూడా తెరవబడలేదు. ఒక్క యేసు ప్రభు సమాధి తెరవబడి ఉంది. ఇట్ ఈస్ స్టిల్ ఎంప్టీ టోమ్. కాబట్టి మనము
ఈ దినము పునరుత్థాన పండుగ ఆచరించుచున్న మనము మరి హిస్టారికల్గా ఈ పునరుత్థాన పండుగ ద్వారా జరిగిన 2 మార్పులు, ఆ తదుపరి పునరుత్థాన 3 వాగ్దానాలు, అంతేకాకుండా మరి పునరుత్థానంలో ఉన్న 3 సత్యాలు, తెరవబడిన సమాధి, అంతేకాకుండా తెరవబడిన మనస్సు, మరి తెరవబడిన నేత్రాలు. ఈ 3 అంశాలు మనం గుర్తుపెట్టుకొని మరి మన హృదయాల్ని తెరిచి క్రీస్తుని మనలో చేర్చుకున్నప్పుడే మనము నిజమైన పునరుత్థాన శక్తిని పొందుకుంటాము. ఆ పునరుత్థాన శక్తితో క్రీస్తు వచ్చు పర్యంతము మనము మరి నిత్య జీవం పొందుకునే వరకు క్రీస్తు కొరకు జీవించి మరి మనము క్రీస్తు కొరకు పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాము. ఆ విధంగా చేయటానికి దేవుడు తన కృపను మనకు అందరికీ దయచేయును గాక. ఆమేన్.